డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. వివేక కేసులో సిబిఐ సుప్రీంకోర్టులో ఒక దొంగాట ఆడుతోంది. ఆ దొంగాట ఎందుకు ఆడుతోంది అనంటే దానికి ఉన్న ఊహాగానాలు అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు ఫైనల్గా ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక కూడా అయిపోయింది కాబట్టి, ఎందుకంటే రీసెంట్గా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మాకు మీరు ఫేవర్ చేయండి అని బీజేపీయే స్వయానా జగన్మోహన్ రెడ్డిని కూడా అడిగింది కాబట్టి, మరి అందులో ఏదో క్విడ్ ప్రోకో రూపంలో ఏదైనా మరి వివేకా కేసుని వదిలేసే రకంగా ఏమన్నా కనపడుతుందా? అసలు సిబిఐ ఎంత తాత్సారం చేయటం వెనుకున్న అసలు కారణాలు ఏమిటి? ఎవరిని తప్పించటం కోసం ఈ పని జరుగుతోంది? లేదు ఇన్ ఫ్యూచర్ రేపు ఏదో ఒక ఆన్సర్ వేస్తే ఏం ఆన్సర్ వచ్చే అవకాశం ఉంది? సునీత చెప్పినట్టుగా న్యాయం డిలే కాబట్టం కాదు, అసలు న్యాయం నిరాకరించబడుతోంది అనే ఆ పదానికి ఖచ్చితమైన అర్థం దొరికే అవకాశం ఉందా అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా అర్థమయ్యే విధంగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. వివేకా కేసు ఎప్పుడో 2019 ఎన్నికల ముందు ఆయన హత్య గావించబడినా అది అటు తిరిగి ఇటు తిరిగి ఆ హత్యని చంద్రబాబు నాయుడు మీదకి నెట్టే ప్రయత్నం చేసి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సునీత దంపతుల్ని బెదిరించి మరి, ఎందుకంటే అవినాష్ రెడ్డి గురించి పదే పదే అడుగుతుందని తిరిగి మీ మీదకే ఈ కేసును నెట్టగలని తెలుసా అని అన్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఒక పక్కన సునీత కూడా చెబుతూ ఉన్నప్పటికీ, అనేక ఈ రంగులు పూసుకొని ఇప్పుడు సిబిఐకి ఆ కేసు అప్పగించబడటంతో పాటుగా అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి కూడా బదలాయించబడింది. అయినా కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా అందులో అవినాష్ రెడ్డి బెయిల్ పొందిన అంశాన్ని కానీ మిగతా ఇతరత్ర ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బెయిల్ మొత్తం ఈ కేసుని నీరుగార్చడానికి ఉపయోగపడే విధంగా ఉన్నాయనేది, సిబిఐ సరిగా పని చెయ్యలేదు, అందులో పూర్తి విచారణ జరపలేదు అని సునీత కూడా ఆరోపిస్తున్న దాని మీద ఎద్దట సుప్రీంకోర్టు సిబిఐ ఆన్సర్ను కోరింది. మరి సుప్రీంకోర్టులో సిబిఐ ఏ ఆన్సర్ వేస్తుందని ఉత్కంఠగా ఎదురు చూస్తుంటే 3 దఫాలుగా అది వాయిదా కోరుకుంటూనే ఉన్నారు తప్ప వాళ్ళు ఏ ఆన్సర్ వేయటం లేదు. ఈ లోపుగా మరి ఉపద్రవం వచ్చి మీద పడ్డట్టు ఉపరాష్ట్రపతి ఎన్నికలు వచ్చాయి. అందులో బొటాబెట్టి మెజారిటీ ఉన్నప్పటికీ నిన్న మనం చూసాం, ఓ 15 మంది ఎంపీలకి ఓటు వేయటం కూడా చేత కాలేదు. అలాంటిది ఏదైనా జరిగి మరి ఓడిపోయే పరిస్థితులు వస్తే, అందుకోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి కూడా రాజ్నాథ్ సింగ్ లాంటి వాళ్ళు ఫోన్ చేసి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మాకు సహకరించండి అని కోరుకునే దాకా వచ్చింది. మరి ఇలాంటి ఏదైనా ఒక కోరినప్పుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం చూస్తూ ఊరుకుంటాడా? తనకు కావాల్సినవన్నీ అడుగుతాడు. మరి వివేకా కేసు ఇప్పుడు సుప్రీంలో సిబిఐ ఆన్సర్ మీద ఆధారపడి ఉంటే, సిబిఐ అనగానే అందరికీ గుర్తొచ్చేది అందరికీ తెలుసు, గతంలో అందరూ అభివర్ణించిందే, సిబిఐ అనేది కేంద్రం గుప్పెట్లో ఉన్న పంజరంలో ఉన్న ఒక చిలక అని అందరూ అనుకునేదే. మరి అలాంటిది ఇప్పుడు కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో మరి సిబిఐ కూడా అదే ఆన్సర్ వేయాలి. మరి ఇప్పుడు దర్యాప్తు పూర్తయిపోయింది అని వేస్తే మరి జగన్మోహన్ రెడ్డిని దర్యాప్తు చేయకుండానే, ఎందుకంటే గతంలో సిబిఐ వేసిన ఛార్జ్షీట్ల ప్రకారంగానే చూస్తే ఈ బాహ్య ప్రపంచానికి తెలియకటం కంటే ముందుగానే జగన్మోహన్ రెడ్డికి వివేకానంద రెడ్డి మరణం గురించి తెలుసు. ఆ సమయంలో మరి ఈ మేనిఫెస్టో కమిటీలో ఉన్న వాళ్ళందరినీ, ఉమారెడ్డి వెంకటేశ్వర్ని కానీ లేకపోతే అజయ్ కల్లం లాంటి వాళ్ళను కూడా సిబిఐ విచారించి వాంగ్మూలాలు తీసుకున్న తరువాత ఇందులో జగన్మోహన్ రెడ్డికి ప్రత్యక్షంగా కాకపోయినప్పుడు పరోక్షంగానైనా ఆయన పాత్ర ఉంది అనే అనుమానాలు కూడా ప్రబలంగా వస్తున్న దాని మీదట అసలు దానికోసమే దీన్ని ఈ మొత్తాన్ని ఈ టీడీపీ నాయకులైన అప్పట్లో ఉన్న బీటెక్ రవి మీద కానీ ఆదినారాయణ రెడ్డి మీద కానీ ఆయన అధికారం, జగన్మోహన్ రెడ్డి తన అధికారాన్ని ఉపయోగించి వాళ్ళ మీదకి నెట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మరి సిబిఐకి ఈ కేసును అప్పగించి తీరాల్సిందే అని విపరీతమైన పట్టుబట్టి మరి సునీత కూడా దీన్ని ఎట్నో ఒకట సిబిఐకి బదలాయింపు చేసుకుంటే, కడప కేంద్ర కారాగారం దగ్గర మరి సిబిఐ కూడా వాళ్ళ ఆఫీస్ని ఏర్పాటు చేసుకుని అక్కడ విచారించడం మొదలు పెడితే ఒక్కళ్ళొక్కళ్ళుగా బయటకు రావటం మొదలైంది.
ఈ కేసు ఎక్కడి దాకా వచ్చి ఆగింది అయ్యా అంటే మరి దస్తగిరి దీంట్లో అప్రూవర్గా మారిపోయి అన్ని విషయాలు చెప్పేసిన దగ్గర నుంచి ఇందులో సునీల్ యాదవ్ లాంటి వాళ్ళు కానీ లేకపోతే ఉమాశంకర్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ ఇక భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి దాకా ఇది వచ్చింది. అవినాష్ రెడ్డి అరెస్టు దగ్గర ఎంత పెద్ద ఉపద్రవం జరిగింది. మరి కర్నూలులో వాళ్ళ తల్లిగారిని హాస్పిటల్లో పెట్టి అవినాష్ రెడ్డి ఎంత డ్రామా ఆడాడు. ఆ తరువాత ఛార్జ్ షీట్లో ఉదహరించబడితే తప్ప అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యాడనే విషయం కూడా ఎవరికి తెలియకుండా ఇదిగో అరెస్టు అదిగో బెయిల్ లాగా అవినాష్ రెడ్డి ఆ పనితీరంతా చూసాం. ఇక ఎన్నికలు కూడా అయిపోయాయి. మరి ఇప్పుడైనా సరే ఈ సిబిఐ ఇందులో పూర్తి దర్యాప్తుని పూర్తి చేసి దీన్ని ఒక కంక్లూషన్కి తీసుకురావాల్సిన అవసరం ఉంది అని సునీత కూడా కోరుకుంటుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 1.5 సంవత్సరం అవుతున్న తర్వాత కూడా ఇంకా వివేకా కేసు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగానే ఉంది. కాకపోతే ఇందులో మరి వివేక పిఏగా ఉన్న ఆ వ్యక్తి కానీ ఇంకొందరు కానీ ఈ వైఎస్ సునీతారెడ్డి మీద కానీ ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి మీద కానీ వేసిన కేసుల్లో అయితే మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొంత సానుకూలంగానే ఉండి దాన్ని పూర్తిగా తేల్చి చెప్పేశారు. అందులో సునీత పాత్ర కానీ రాజశేఖర్ రెడ్డి పాత్ర కానీ ఏమీ లేదనేది. మరి ఇక పూర్తిగా ఇందులో వివేక హత్య ఎవరు చేశారు, ఎందుకు జరిగింది, అప్పుడు సిబిఐ అభివర్ణించినట్టుగా ఇది కేవలం ఈ కడప ఎంపీ సీటు కోసమే ఆ మోటోలోనే ఈ హత్య జరిగిందని అప్పుడు చెప్పిన దానికి ఏం కంక్లూషన్కి తీసుకొచ్చారనేది ఏమీ ఇప్పుడు కనపడకపోయినా మరి అందరూ బెయిల్ పైన బయట ఉన్నారు. దీంతో పాటుగా దస్తగిరి వేరే ఏదో కేసులో జైలుకు వెళితే ఆ కారాగారంలోకి మరి వీళ్ళ తాలూకు మనుషులు డాక్టర్లు వెళ్ళి ఆయన్ని బెదిరించే ప్రయత్నం కూడా చేశారు. ఇందులో సరైన ఇది లేకపోతే నువ్వు బయటకు వచ్చినా కూడా బతకవు అనే విధంగా ఆయన బెదిరించేటట్టుగా కొంత వార్నింగ్లు కూడా ఇచ్చారనేది కూడా బయటకు తెలిసింది. దస్తగిరి ఆ విషయమై కూడా కేసు పెట్టాడు. ఇన్ని సంగతులు జరుగుతున్న దాని మీదట దర్యాప్తు పూర్తయిపోయింది అని ఇప్పుడు సిబిఐ వేస్తే గనక జగన్మోహన్ రెడ్డిని కాపాడటానికి అంటే ఇందులో ఫైనల్గా బెనిఫిషియరీ ఎవరుంటారు అని అంటే అవినాష్ రెడ్డి అని అంటే మరి దీనికి అంతటికి ప్లాన్ చేసింది ఎవరు అని అంటే అది జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయనేది ప్రచారంలో ఉంది. కాబట్టి మరి ఇక ఆయన దాకా ఈ సిబిఐ రాకుండా ఏదైనా ప్రయత్నం జరుగుతుందా అంటే ఖచ్చితంగా జరుగుతుందన్నట్టుగానే కనపడుతోంది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సహాయాన్ని బీజేపీ ఎందుకు కోరుకుంటుంది? అప్రతిహతంగా 164 సీట్లతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి కూటమి అధికారంలోకి వచ్చిన అది టీడీపీ నేతృత్వంలో ఉన్న కూటమి కాబట్టి బీజేపీకి అంతగా సహించదు. ఇక్కడ కూటమిలో ఉన్న టీడీపీ కానీ జనసేన కానీ అంతగా బలపడటం బీజేపీకి ఏమాత్రం ఇష్టం ఉండదు. సౌత్ ఇండియాలో ఎక్కడెక్కడ ఏమేమి వాళ్ళకి లబ్ధి చేకూరే పనులు ఉన్నాయో ఆ రాజకీయ లబ్ధి ఏదైతే జరుగుతుందో దానికోసం బీజేపీ ఖచ్చితంగా ప్రయత్నం చేస్తూనే ఉంది. అందులోనే భాగంగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అంతర్ధానం అయిపోకుండా చేసే ప్రయత్నాలన్నీ కనపడుతుంటే మరో పక్కన లిక్కర్ స్కాము, ఆ స్కాములో కూడా ఎటు తేలకుండా ఉండే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయని చాలామంది అభివర్ణిస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ వివేకా కేసు మాత్రం సిబిఐ రేపు వేయబోయే ఆన్సర్ మూలంగా ఏం జరగబోతుంది అనేది అయితే ఫైనల్గా తెలిసిపోతుంది. ఇదే ఈరోజు కుండబద్దలు.